హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇండిగో క్రైసిస్ గురించి ఏదో ఒక వీడియో చూస్తూనే ఉన్నారు. గత 5 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే న్యూస్. అసలు ఇండిగో ఫ్లైట్స్ అకస్మాత్తుగా క్యాన్సిల్ ఎందుకయ్యాయి? అసలు ఈ రచ్చ ఏంటి? అసలు ఏం జరిగింది? మన మాటల్లో క్లుప్తంగా విందాం. దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు రోజుకి వందల సంఖ్యలో రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపింది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. అసలు దీనికి కారణాలు ఏంటి? ప్రతి సంస్థను చట్టబద్ధ ప్రకారం నడిపేందుకు ఒక ప్రభుత్వ బోర్డు లేదా వ్యవస్థ ఉన్నట్టే విమానయాన సర్వీసులను కూడా మన దేశంలో నడిపేందుకు ఒక సంస్థ ఉంది. దాన్ని DGCA అంటారు. అంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సంస్థ. దీనికి నిబంధనలకు అనుగుణంగానే ఏ ప్రైవేట్ లేదా గవర్నమెంట్ విమానయాన సంస్థలన్నీ నడుచుకుంటూ ఉంటాయి. అయితే ఏడాది క్రితమే DGCA కొన్ని నిబంధనలను ఖరారు చేసింది. దానిని దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. అది ఏమిటి అంటే, ప్రయాణికులు భద్రత దృష్ట్యా విమాన పైలట్లు సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలనేదే ఈ నిబంధనల సారాంశం. దీనిలో భాగంగానే FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ తీసుకొచ్చింది. అసలు ఈ నిబంధనలు పాటించలేకపోవడం వల్లనే ఇండిగో సర్వీసులు భారీగా రద్దవుతున్నాయి, లేకపోతే దేశంలో మిగిలిన విమానయాన సంస్థల కంటే ఇండిగోకే ఎందుకు సమస్య తలెత్తింది అనేదే అందరి సందేహం. అయితే ముఖ్యమైన కారణాలు ఏమంటే, ఇండిగో విమానాలు మొత్తం మీద 417 ఉన్నాయి. రోజువారీ సర్వీసులు 2200 సార్లు, దేశ గమ్యాలు 90, విదేశీ గమ్యాలు 40. పారిశ్రామిక వర్గాల ప్రకారం ఇండిగో తన దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తుంది. అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది, పైలట్లతోని. సిబ్బంది విమానాల స్వద్వినియోగానికి తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ నడిపే రాత్రిపూట సర్వీసులు అధికమే. మొత్తం దేశీయ విమానయాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయినా గందరగోళం తప్పదు. అలాంటిది వందల సంఖ్యలో సర్వీసులు రద్దవుతున్నందున తీవ్ర ఆందోళన తలెత్తింది. ఈ ఏడాది క్రితమే DGCA నిబంధనలు ఖరారు చేసినా ఇది ఇప్పటికీ అమలు చేయలేకపోవడానికి కారణం ఏంటి అసలు? మొదటగా FDTL నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. DGCA 2024 జనవరిలో కొత్త FDTL నిబంధనలు జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జూలై నుంచి అమలవుతాయని, రెండో దశ నిబంధనలు నవంబర్ 1 నుంచి పాటించాల్సి వస్తుందని. ఈ నిబంధన ప్రధానంగానే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతినివ్వడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పింది. అసలు పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలు ఉండాలని, రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి 6 నుంచి 2కు కుదించింది. అదేవిధంగా పైలట్లకు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రం వేయాలని, తర్వాత విమానయాన సంస్థలు తప్పనిసరిగా వాళ్ళ రెస్ట్కి సంబంధించిన నివేదికను 3 నెలలకు ఒకసారి సమర్పించాలని DGCA కోరింది. అయితే ఇండిగో ఏం చేసింది? మొదటి దశ నిబంధనలు ముఖ్యమైనందున పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటలను పెంపు అంశాన్ని ఇండిగో తేలిగ్గానే అమలు చేసింది. రెండో దశలో రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి 6 నుంచి 2కు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే తన సిబ్బంది అంతా కూడా ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రిపూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోలిస్తే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులు నిర్వహిస్తుంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబర్లోనే 755 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెలలోనే వందల సర్వీసులు రద్దయ్యాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని DGCA FDTL నిబంధనలను సవరించింది. ఇది ప్రయాణికుల కోసం, ప్రజల కోసం అని చెప్పింది. We are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action, not only for this situation but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, we will take very, very strict action so that we set an example. మరికొంతమంది DGCA ఇండిగో సంస్థ చర్యలకు దిగొచ్చిందని, ఒక భద్రతా నిబంధనలు లేకుండా ఇతర విమానయాన సంస్థలు ఏ విధంగా నడుపుతున్నాయి, ఆ DGCA FDTLని ఎలా పాటిస్తున్నాయి, ఇండిగో ఏమి ప్రత్యేకమా అని అంటూ వాదిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఇన్ని విమానయాన సర్వీసులు ఉండడము, ప్రజలకి ఇటువంటి ఇబ్బందులు కలిగించడము, ఇది ఎంతవరకు సమంజసం అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇదే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.